లక్షల టన్నుల చెత్తతో మోదీ ప్రభుత్వం ఏం చేయబోతోందో తెలిస్తే ప్రపంచ దేశాల మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఫ్రెండ్స్, డెవలప్మెంట్ లేదా అభివృద్ధి అనగానే మనకి ఏమేం గుర్తొస్తాయి? వందే భారత్ లాంటి స్పీడ్ ట్రైన్లు, 6 లేన్ హైవేలు, ఆకాశాన్ని తాకే పెద్ద పెద్ద బిల్డింగులు, ఇంకా స్మార్ట్ సిటీలు, అవునా? కానీ అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న ఈ రేస్లో మనం ఒక డెడ్లీ ప్రాబ్లంని పూర్తిగా మర్చిపోతున్నాం. అదేంటంటే ఏకంగా కుతుబ్ మినార్ ఎత్తును కూడా దాటేస్తున్న మన దేశంలోని భారీ చెత్త పర్వతాలు. అవును, మీరు విన్నది నిజమే. మీరు ఎప్పుడైనా ఢిల్లీ వెడితే అక్కడ గాజీపూర్ లేదా భల్స్వాలో ఉన్న ఆ చెత్త కొండల గురించి ఖచ్చితంగా వినే ఉంటారు. ఒక చారిత్రక కట్టడం కంటే ఒక చెత్త కుప్ప ఎత్తుగా ఉండటమేంటి? ఇది కేవలం ఢిల్లీ కథ మాత్రమే కాదు ఫ్రెండ్స్. మన హైదరాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అయినా, ముంబై, చెన్నై లాంటి ఏ మెట్రో సిటీ అయినా సరే, సిటీ బయట ఇలాంటి విషపూరితమైన చెత్త కొండలు మన భూమిని, మనం పీల్చే గాలిని, తాగే నీటిని పూర్తిగా నాశనం చేస్తున్నాయి. దశాబ్దాలుగా ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. ఎలక్షన్లప్పుడు ఎన్నో వాగ్దానాలు జరుగుతున్నాయి. కానీ ఈ చెత్త పర్వతాలు మాత్రం అలాగే ఎత్తుగా పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు గేమ్ పూర్తిగా మారబోతోంది. మోదీ ప్రభుత్వం ఒక భారీ జియోపొలిటికల్ రేంజ్ మాస్టర్ స్ట్రోక్ వేసింది. దేశం కోసం ఒక సంచలన ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ఈ చెత్త పర్వతాలను సమూలంగా నాశనం చేయడమే కాకుండా ఆ పనికిరాని చెత్తను ఏకంగా బంగారంగా మన దేశానికి పవర్ గా మార్చబోతోంది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపే చూస్తున్నాయి. అసలు 140 కోట్ల జనాభా ఉన్న దేశం ఇంత పెద్ద సమస్యను ఎలా హ్యాండిల్ చేయబోతోంది? అమెరికా, జపాన్ లాంటి డెవలప్డ్ దేశాలకే సాధ్యం కాని ఈ అద్భుతాన్ని ఇండియా ఎలా చేయబోతోంది అని వాళ్లు కూడా షాక్ అవుతున్నారు. అసలు ఈ గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ ఏంటి, చెత్తలేని భారత్ విజన్ ఏంటి అనేది ఇప్పుడు డీకోడ్ చేద్దాం పదండి. కానీ వీడియోలో ముందుకెళ్లే ముందు మీకు కూడా మన దేశ అభివృద్ధి మరియు స్వచ్ఛ భారత్ నిర్మాణం పట్ల గర్వంగా ఉంటే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కమెంట్ బాక్స్ లో పూర్తి ఉత్సాహంతో, దేశభక్తితో జై హింద్ అని ఖచ్చితంగా రాయండి. జై హింద్ అని చెప్పడం మనందరికీ ఎంతో గర్వకారణం. ఫ్రెండ్స్, ఏప్రిల్ 1, 2026 ఈ తేదీని మీ క్యాలెండర్లో ఎర్రటి రౌండ్తో మార్క్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు నుండి మన నగరాల రూపురేఖలు పూర్తిగా మారిపోబోతున్నాయి. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ను ప్రకటించింది. ఇదేదో నామమాత్రంగా తెచ్చిన రూల్స్ బుక్ కాదు. ఇది 2016 నాటి పాత నియమాలను పూర్తిగా చెత్తబుట్టలో వేసి చెత్త నిర్వహణను ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మోడర్న్ టెక్నాలజీతో అనుసంధానించబోతోంది. ఇప్పటి వరకు మన దేశంలో ఏముండేది? ఇంట్లో చెత్తను తీసుకెళ్లి ఊరి బయట పడేసే డంపింగ్ కల్చర్ ఉండేది. కానీ కొత్త రూల్స్ ప్రకారం దీనికి పర్మనెంట్ ఎండ్ కార్డు పడనుంది. దీని స్థానంలో సర్క్యులర్ ఎకానమీ రాబోతోంది. సర్క్యులర్ ఎకానమీ అంటే రెడ్యూస్, రీయూజ్ మరియు రీసైకిల్. అంటే ఏంటో సింపుల్ గా చెప్తాను. ఈ కొత్త నియమం ప్రకారం చెత్త ఇకపై రోడ్డు మీద పడేసే వస్తువు కాదు, అది ఫ్యాక్టరీలకు ముడి పదార్థం అవుతుంది. ఉదాహరణకు మనం వాడి పడేసే స్ప్రైట్, థమ్సప్ ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లను రీసైకిల్ చేసి వాటితో హైవే రోడ్లు వేస్తారు. ఇక మిగిలిపోయిన అన్నం, కూరగాయల తొక్కలు లాంటి తడి చెత్తను బయో ప్లాంట్లలో ప్రాసెస్ చేసి హై క్వాలిటీ ఎరువులు మరియు బయోగ్యాస్ తయారు చేస్తారు. ఈ బయోగ్యాస్ తో ఏకంగా పల్లెటూర్లకు కరెంట్ ఉత్పత్తి చేయవచ్చు, లేదా సిటీల్లో బస్సులు నడపచ్చు. ఆలోచించండి ఫ్రెండ్స్, నిన్నటి వరకు డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వ్యాప్తి చేసిన ఆ చెత్తే రేపు మన దేశానికి కరెంట్ ఇస్తుంది, దేశానికి ఆదాయాన్నిస్తుంది. ఈ మొత్తం సిస్టంలో అత్యంత మైండ్ బ్లోయింగ్ విషయం ఏమిటంటే దీన్ని పూర్తిగా టెక్నాలజీతో లింక్ చేస్తున్నారు. మన ఇండియా ఇప్పుడు డిజిటల్ ఇండియా అయింది కాబట్టి మన చెత్త మేనేజ్మెంట్ కూడా డిజిటల్ గానే ఉంటుంది. ఇకపై మీ ఇంటి ముందుకొచ్చే ప్రతి చెత్త బండికి అడ్వాన్స్డ్ జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో ఒక పెద్ద కంట్రోల్ రూమ్ ఉంటుంది. అక్కడ అధికారులు ఏ చెత్త బండి ఎక్కడుంది, ఎంత చెత్త కలెక్ట్ చేసింది అని రియల్ టైంలో ట్రాక్ చేస్తారు. అంతేకాదు, చెత్తను వేరు చేసే పెద్ద ప్లాంట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్ చేతులను ఉపయోగిస్తారు. ఇవి కన్వేయర్ బెల్ట్ పై వెళుతున్న ప్లాస్టిక్, గ్లాస్ మరియు తడి చెత్తను కనురెప్పపాటులో దేనికడే ఫాస్ట్ గా వేరు చేస్తాయి. ఇదంతా ఒకెత్తైతే సామాన్య ప్రజల కోసం గవర్నమెంట్ స్మార్ట్ మొబైల్ యాప్స్ తీసుకొస్తోంది. ఉదాహరణకు, మీ వీధిలో లేదా రోడ్డు మీద చెత్త పడుందనుకోండి, మీరు ఎవరికో కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫోటో తీసి యాప్ లో అప్లోడ్ చేస్తే చాలు. ఆ ఏరియా అధికారికి డైరెక్ట్ నోటీస్ వెళ్తుంది. దీనివల్ల అధికారులు మాకు తెలియదు అని తప్పించుకునే ఛాన్స్ లేదు. అవినీతికి, పని ఎగ్గొట్టడానికి ఇక చెక్ పడినట్లే. ఒకవేళ మున్సిపాలిటీ వాళ్లు సరైన పద్ధతిలో చెత్తను క్లీన్ చేయకపోతే వారిపై ఏకంగా కోట్ల రూపాయల భారీ ఫైన్ పడుతుంది. ఇందులో మరో సంచలన మార్పు ఏంటంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, అంటే ఈపీఆర్.
ప్లాస్టిక్ కవర్లో చిప్స్, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ అమ్మే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలున్నాయి కదా, ఆ ప్లాస్టిక్ చెత్తను తిరిగి సేకరించి రీసైకిల్ చేయడం ఇకపై ఆ కంపెనీల బాధ్యతే. వాళ్లు మన దేశంలో ప్రొడక్ట్స్ అమ్మి కోట్లు లాభాలు దండుకుని పారిపోలేరు. వాళ్లు రోడ్ల మీదకు వదిలిన చెత్తకు వాళ్లే లెక్క చెప్పాలి. ఈ రూల్ పెద్ద కంపెనీల నిద్ర చెడగొట్టేదే అయినా మన దేశ పర్యావరణానికి మాత్రం ఇదొక సంజీవని లాంటిది. ఇప్పుడు మీకొక పెద్ద డౌట్ రావచ్చు, సరే భయ్యా, కొత్త చెత్తకు ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, మరి దశాబ్దాలుగా పేరుకుపోయిన పాత చెత్త పర్వతాల పరిస్థితేంటి? దీనికోసం ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద బయోమైనింగ్ అనే పవర్ఫుల్ టెక్నిక్ వాడుతోంది. పెద్ద పెద్ద ట్రోన్మెల్ మిషన్ల ద్వారా ఈ పర్వతాలను జల్లెడపడతారు. అందులోంచి మట్టి, రాళ్లు, ప్లాస్టిక్ ఇంకా మండే పదార్థాలను సపరేట్ చేస్తారు. ఆ మండే చెత్తను సిమెంట్ ఫ్యాక్టరీలలో ఇంధనంగా మంట పెట్టడానికి వాడేస్తారు. మట్టిని హైవేల మీద గుంతలు పూడ్చడానికి ఉపయోగిస్తారు. ఢిల్లీ, ఇండోర్ లాంటి నగరాల్లో ఈ పని ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఈ చెత్త పర్వతాలను పూర్తిగా మాయించేసి ఆ ప్లేస్ లో అందమైన పచ్చని పార్కులు నిర్మించాలన్నదే ప్రభుత్వం టార్గెట్. ఫ్రెండ్స్, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ రీసైక్లింగ్ అనేది ఏదో అమెరికా వాళ్లు కనిపెట్టిన కాన్సెప్ట్ కాదు. ఇది మన ఇండియన్స్ రక్తంలోనే ఉంది, అవునా కాదా? మన నాన్నమ్మలు పాత బట్టలతో తుడుచుకునే గుడ్డలు చేసేవారు. జామ్ బాటిల్స్, సీసాలను పోపుల దబ్బాగా వాడేవారు. పాత న్యూస్ పేపర్లు, ప్లాస్టిక్ డబ్బాలను పాత సామాన్లు కొనేవాళ్లకమ్మడం మనకు అలవాటే. కానీ మోడర్న్ కల్చర్ మోజులో పడి మనం యూజ్ అండ్ త్రో కల్చర్ కి బానిసలయ్యాం. 140 కోట్ల జనాభా రోజూ ఇలా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విసిరితే వినాశనం ఖాయం. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా మనం మారకపోతే ఉపయోగం లేదు. అందుకే ఈ కొత్త రూల్స్ లో మనకొక కఠినమైన కండిషన్ పెట్టారు. అదే సెగ్రిగేషన్ ఎట్ సోర్స్, అంటే ఇంట్లోనే చెత్తను వేరు చేయడం. ఇకపై చెత్తనంతా ఒకే కవర్లో పడేయడం చట్టరీత్యా నేరం. మనం చెత్తను 3 డబ్బాల్లో వేరు చేయాలి. వంట చేసినప్పుడు మిగిలిన కూరగాయల తొక్కలు, పాడైపోయిన అన్నం లాంటి తడి చెత్త ఆకుపచ్చ డబ్బాలో వెయ్యాలి. అమెజాన్ డెలివరీ బాక్సులు, ప్లాస్టిక్ కవర్లు, కాగితాలు లాంటి పొడి చెత్త నీలం రంగు డబ్బాలో వెయ్యాలి. ఇక 3వది ఎరుపు లేదా నల్ల డబ్బా. ఇందులో పాడైపోయిన బ్యాటరీలు, ఎక్స్పైర్ అయిపోయిన మందు బిళ్లలో, పగిలిపోయిన ట్యూబ్లైట్లు లాంటి ప్రమాదకరమైన చెత్త వెయ్యాలి. మనం ఇంట్లో ఇంత చిన్న పని చేస్తే ఆ చెత్తను రీసైకిల్ చేసే వాళ్లకి పని 100 రెట్లు సులభమవుతుంది. మన దేశానికి మనం చేసే అతి పెద్ద సహాయం ఇదే. కాబట్టి ఫ్రెండ్స్, ఏప్రిల్ 1, 2026 నుండి మొదలయ్యే ఈ ప్రయాణం అంత ఈజీ కాదు. ముందుగా మనం మన అలవాట్లను మార్చుకోవాలి. ఈ ప్లాన్ కనుక సక్సెస్ అయితే మన ఇండియా రూపురేఖలు మారిపోవడం గ్యారంటీ. మోదీ ప్రభుత్వం ఈ ప్లాన్ కేవలం చెత్తను శుభ్రం చేయడం మాత్రమే కాదు, చెత్తతో డబ్బు సంపాదించడం, మన ఇండియన్ ఎకానమీని బూస్ట్ చేయడానికి వేసిన ఒక జియో పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్. మరి ఈ కొత్త SWM రూల్స్ 2026 నిజంగానే మన సిటీల్ని చెత్త పర్వతాల నుండి కాపాడతాయని మీరనుకుంటున్నారా? మన వాళ్లు నిజంగానే చెత్తను వేరు చేసే అలవాటు చేసుకుంటారా? మీ జెన్యూన్ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ఒక పరిశుభ్రమైన దేశం యొక్క ప్రారంభం ఒక స్వచ్ఛమైన ఆలోచనతోనే మొదలవుతుంది. జై హింద్.